Hello students. So we'll start with the next question, that is, what is the difference between epidermis of a nematode and that of annelida? So how does a nematode differ from an annelid with reference to the musculature of the body wall? అంటే ఈ అనెలీడా అండ్ నిమటోడాకి సంబంధించి ఎపిడర్మిస్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది కదా బాడీ కవర్, దాన్ని ఎపిడర్మిస్ అంటారు. సో అది ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ మస్కులేచర్ అంటే మజిల్స్ ఎలా ఉంటాయి బాడీ వాల్లో అని అడుగుతున్నారు. సో విల్ సీ. సో ఎపిడర్మిస్ ఆఫ్ నిమటోడ్ ఇస్ ఇనిషియల్ ఆర్ మల్టీ న్యూక్లియేటెడ్. సో నిమటోడ్లో ఎపిడర్మిస్ ఎలా ఉంటుంది, మల్టీ న్యూక్లియేట్ అంటే అనేక కేంద్రకాలను కలిగి ఉంటుందన్నమాట ఎపిడర్మిస్. అండ్ నెక్స్ట్ in annelids it is simple columnar epithelium is multicellular. ఓకే, సింపుల్ కాలమ్నార్ సెల్స్తో ఏర్పడుతుంది అండ్ మల్టీ సెల్యులార్ ఎపిథీలియం ఉండడం జరుగుతుందన్నమాట annelidsలో. నెక్స్ట్ బాడీ వాల్ చూసుకున్నట్లయితే లాంగిట్యూడినల్ మజిల్స్ని కలిగి ఉంటుంది. ఏంటి, నిమటోడాలో బాడీ వాల్ ఎలా ఉంటుంది, ఓన్లీ లాంగిట్యూడినల్ మజిల్స్తో ఏర్పడుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ annelids ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోత్ సర్కులర్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్. ఓకే, సో ఇవన్నీ లేయర్స్ అనమాట, మజిల్ లేయర్స్. అంటే ఇక్కడ ఓన్లీ లాంగిట్యూడినల్ మజిల్సే ఉంటాయి, వేరేస్ అనెలిడ్స్లో సర్కులర్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ రెండు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనెలిడ్స్ అండ్ నిమటోడా. నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ పేర్ ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ ఆఫ్ స్కార్పియాన్? ఓకే, అంటే సెఫాలిక్ అంటే ఇది తల భాగంలో నుంచి వచ్చేటువంటి ఫస్ట్ అపెండేజెస్, వాటి ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ పేర్ ఆఫ్ అపెండేజెస్, సెఫాలిక్ అపెండేజెస్ ఆర్ కాల్డ్ కెలిసిరే. అది సెకండ్ పేర్ ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ ఆర్ పెడిపాల్పీ. ఓకే, సో ఫస్ట్ పేర్ని ఏమంటాము, కెలిసిరే, సెకండ్ పేర్ని పెడిపాల్పీ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా జనరల్గా హెడ్ రీజన్లో ఉంటాయన్నమాట. ఓకే, కెలిసిరే అండ్ పెడిపాల్పీ. సో దోస్ ఆర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అపెండేజెస్ ప్రజెంట్ ఇన్ ద స్కార్పియాన్. ఓకే, నెక్స్ట్, what is the uniqueness about the first two pairs of cephalic appendages of crustaceans compared to those of the other extant arthropods? సో ఆర్థ్రోపోడ్స్ అంటే కీటకాలు. సో కీటకాలలో అంటే వేరే వాటితో ఈ క్రస్టేషియన్స్తో పోల్చుకుంటే ఈ ఆర్థ్రోపోడ్స్లో ఈ సెఫాలిక్ అపెండేజెస్ యొక్క ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ఇన్ క్రస్టేషియన్స్ ద ఫస్ట్ టూ పేర్స్ ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ ఆర్ బేర్ బోత్ యాంటీనే అండ్ annulae. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ యూనిక్ ఫీచర్ ఆఫ్ క్రస్టేషియన్స్ as only one pair of antennae is present in their extant arthropods, whereas the insects have 3 pairs of walking legs. ఓకే, సో ఇక్కడ యాంటిన్యూల్స్ ఉంటాయన్నమాట. ఓకే, సెన్సరీ స్ట్రక్చర్స్ సెఫాలిక్ అపెండేజెస్ అనమాట. అంటే తల భాగంలో సెన్సరీ స్ట్రక్చర్స్ ఉంటాయి క్రస్టేషియన్స్లో. అండ్ అంటే కంపేర్ చేసుకుంటే ఆర్థ్రోపోడ్స్లో వాకింగ్ లెగ్స్ కింద ఏర్పడ్డాయి అనమాట మిగతా వాటిలన్నిటిలో కూడా. ఓకే, దట్ ద థింగ్. నెక్స్ట్, వాట్ ఇస్ ద సబ్ఫైలం టు విచ్ ద టిక్స్ అండ్ మైట్స్ బిలాంగ్? హౌ డూ యూ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్ విత్ రిఫరెన్స్ టు దేర్ వాకింగ్ లెగ్స్? టిక్స్, మైట్స్. సో ఇవి రెండు కూడా కెలిసిరేటా అనేటువంటి సబ్ఫైలంలో పెట్టడం జరిగింది అండ్ అరాక్నిడా అనేటువంటి క్లాస్లో ఉన్నాయన్నమాట. సో ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా. ఫైలం ఆర్థ్రోపోడాలో ఉంటాయి, బట్ క్లాస్ వచ్చేసి అరాక్నిడా అండ్ సబ్ ఫైలం వచ్చేసి కెలిసిరేటా. ఓకే, దే హ్యావ్ ఓన్లీ 4 పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్. ఎన్ని లెగ్స్ ఉంటాయి, 4 పేర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, జనరల్గా ఇన్సెక్ట్స్లో 6 ఉంటాయి. ఓకే, సో కొన్నిసార్లు 4 ఉంటాయి. సో ఇక్కడ వీటిలో 4 పేర్స్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఉంటాయి అన్నమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ లిములస్ అండ్ పెలామ్నియస్ రెస్పెక్టివ్లీ? సో లిములస్ అండ్ పెలామ్నియస్లో రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ లిములస్ ఆర్ బుక్ గిల్స్ అండ్ పెలామ్నియస్ ఆర్ బుక్ లంగ్స్ ఆర్ ట్రాకియా. ఓకే, అంటే రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థ అనేది ఈ బుక్ గిల్స్తో కానీ బుక్ లంగ్స్తో ఏర్పడుతుంది ఇక్కడ లిములస్ అండ్ పెలామ్నియస్లో. ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ యాంటినే అండ్ వాట్ ఈస్ ద ఆర్థ్రోపోడ్ గ్రూప్ వితౌట్ యాంటినే? అంటే యాంటినే అంటే ఏంటి, ఇది సెన్సరీ స్ట్రక్చర్ అనమాట, సెన్సరీ ఆర్గన్. అంటే ఏదైనా సిగ్నల్స్ వచ్చాయనుకోండి సరౌండింగ్స్ నుంచి, ఈ యాంటీనే రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఇదేంటి, సెన్సరీ స్ట్రక్చర్. ఓకే, సో హెడ్ ఆఫ్ ద ఆర్థ్రోపోడ్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ లొకేటింగ్ ఫుడ్, టచ్ అండ్ స్మెల్. సో వీటన్నిటిని గుర్తిస్తుంది, హెడ్లో ఉంటాయి, హెడ్ రీజన్లో ఉంటుంది యాంటీనే. అండ్ దేనికి ఉపయోగపడుతుంది, ఫుడ్ని లొకేట్ చేయడానికి, ఎక్కడుంది ఫుడ్, అండ్ టచ్, స్మెల్, ఇవన్నిటిని పసిగట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ కెలిసిరేటా అనేటువంటి సబ్ ఫైలంలో ఆ గ్రూప్కి చెందినటువంటి ఆర్థ్రోపోడ్స్లో యాంటీనే ఉండదన్నమాట కెలిసిరేటాలో. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ కాల్ ద పెరివిసరల్ క్యావిటీ ఆఫ్ అన్ ఆర్థ్రోపోడ్?
వేర్ ఫ్రమ్ ఈజ్ ఇట్ డిరైవ్ డ్యూరింగ్ డెవలప్మెంట్. ఓకే, సో పెరివిసరల్ క్యావిటీని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ హీమోసీల్ అంటారు పెరివిసరల్ క్యావిటీని. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పర్సిస్టెంట్ ఎంబ్రియోనిక్ బ్లాస్టోసీల్. ఓకే, హీమోసీల్ అంటారనమాట. ఓకే, ఇక్కడ ఎందుకంటే ఈ ఆర్థ్రోపోడ్స్లో జనరల్గా హీమోసీల్, సో ఈ పెరివిసరల్ క్యావిటీ అనేది జనరల్గా హీమోసీల్ కింద ఏర్పడుతుంది అనమాట. ఫైన్, అండ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద బ్లడ్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హీమోసీల్. ఆర్గన్స్ అన్నీ కూడా తడిచిపోతాయి అనమాట బ్లడ్తో, సో హీమోసీల్ అంటారు. ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద పర్సిస్టెంట్ ఎంబ్రియోనిక్ బ్లాస్టోసీల్. సో బ్లాస్టోసీల్ అనేటువంటిది ఎంబ్రియోనిక్ స్టేజ్లో కనిపిస్తుంది. ఆ బ్లాస్టోసీల్ నుంచి ఈ హీమోసీల్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట ఆర్థ్రోపోడ్స్లో. నెక్స్ట్, విచ్ ఆర్థ్రోపోడ్ యూ హ్యావ్ స్టడీడ్ ఈస్ కాల్డ్ యాజ్ లివింగ్ ఫాజిల్, నేమ్ ఇట్స్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో లివింగ్ ఫాజిల్ అని దేన్ని అంటారు? లిములస్ అనేటువంటి ఆర్గానిజంని లివింగ్ ఫాజిల్ అంటారు. అండ్ అక్కడ వచ్చేసి బుగ్గిల్స్ రెస్పిరేటరీ ఆర్గన్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై ఎ కైటాన్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్? హౌ మెనీ pairs of gills helps in the respiration of chiton? Okay, chiton has a shell on the dorsal side and 8 transverse valves are present. Foot is present ventrally. So respiration of the chiton is carried out by 6 to 88 pairs of gills. సో కైటాన్ అనేది జనరల్గా దిస్ ఆర్గానిజమ్స్ అంటే షెల్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అనమాట. ఇవన్నీ కూడా డార్సల్ సైడ్లో వాటికి షెల్ ఉంటుంది. అండ్ ఇంటర్నల్గా చూసుకుంటే 8 ట్రాన్స్వర్స్ వాల్వ్స్ ఉంటాయి, ఆర్ ప్రజెంట్. అండ్ ఫుట్ ఈస్ ప్రజెంట్ వెంట్రల్లీ, వెంట్రల్ సైడ్లో పారాంతరం పూర్వాంతరం అంటారు కదా, సో అలా ఈ వెంట్రల్ సైడ్లో ఫుట్ అనేటువంటి స్ట్రక్చర్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ సీన్ ఇన్ జనరలీ కైటాన్. అండ్ రెస్పిరేషన్ ఇస్ బై గిల్స్. హౌ మెనీ గిల్స్ ఆర్ ప్రజెంట్? 6 to 88 pairs. Okay, next, what is the function of radula? Give the name of the group of molluscans which do not possess a radula. So radula అనేది it is a rasping organ, file like rasping organ present in the buccal cavity and helps in feeding of molluscans. ఇది molluscansలో కనిపిస్తుంది జనరల్గా. ఓకే, ఫైలం mollusca ఉంది కదా, దాంట్లో కనిపిస్తుంది, ఆ ఆర్గానిజమ్స్ అన్నిట్లలో కనిపిస్తుంది అనమాట. సో ఇది బక్కల్ క్యావిటీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇది జనరల్గా బయోవాల్వ్స్లో ఉండదు. అండ్ పెలిసిపోడన్స్ అండ్ లామిల్లీ బ్రాంకియేట్స్ వీటిలలో ఉండదు అనమాట. యాబ్సెంట్ ఇన్ పెలిసిపోడన్స్ అండ్ లామిల్లీ బ్రాంకియేట్స్. ఓకే, ఆర్ బయోవాల్వ్స్ అంటారు. ఫైన్, నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద గిల్స్ ఆఫ్ ద mollusca and what is the function of osphradium? So the gills of the mollusca is also called as ctenidia. ములస్కాలో గిల్స్ని ఏమంటారు? టినీడియా అంటారనమాట. సో ఈ ఆస్ప్రేడియం అనేటువంటి స్ట్రక్చర్ జనరల్గా వాటర్ ప్యూరిటీని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇట్ ఈస్ సీన్ ఇన్ బైవాల్వ్స్ అండ్ గ్యాస్ట్రోపోడ్స్. బైవాల్వ్స్లో గ్యాస్ట్రోపోడ్స్లో ఆస్ప్రేడియం అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, అది వాటర్ ప్యూరిటీని టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ గిల్స్ అనేవి జనరల్గా టినీడియా కింద ఏర్పడ్డాయి. సో వాటినే టినీడియా అని అంటారనమాట మొలస్కన్స్లో. ఫైన్, నెక్స్ట్, what is Aristotle lantern? Give an example of an animal possessing it. So these answers are very important. Already మీకు మెన్షన్ చేశారు. అరిస్టాటిల్ లాంటర్న్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో దిస్ ఈస్ 5-jawed masticatory apparatus present in the mouth of sea urchin. ఓకే, సీ ఆర్చిన్స్ ఉంటాయి కదా జనరల్గా, ఇవన్నీ సముద్ర జీవులు. సో సీ ఆర్చిన్లో మౌత్ రీజన్లో 5-jawed, ఓకే, 5 దవడలు కలిగినటువంటి ఒక మాస్టికేటరీ ఆపరేటర్ అనమాట. అంటే ఏంటంటే ఫుడ్ని జీర్ణం చేయడానికి కాదు, నమలడానికి ఉపయోగపడేటువంటి పార్ట్ అనమాట. ఓకే, సో దాన్ని అరిస్టాటిల్ లాంటర్న్ అంటారు. ఇది జనరల్గా ఎకినాయిడియే అనేటువంటి గ్రూప్లో కనిపిస్తాయి, లైక్ ఇకైనస్, సీ ఆర్చిన్ అండ్ ఇకైనోకార్డియం లైక్ హార్ట్ ఆర్చిన్స్లో కనిపిస్తాయి అనమాట. ఫైన్, వాట్ ఈస్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద లార్వే అండ్ ద అడల్ట్స్ ఆఫ్ ఎకైనోడర్మ్స్ సిమెట్రీ వైజ్? సో ఇక్కడ ఏమడుతున్నారు? లార్వే అడల్ట్స్కి డిఫరెన్స్ అడుగుతున్నారు ఎకైనోడర్మ్స్లో. సో ద లార్వే ఆఫ్ ద ఎకైనోడర్మ్స్ ఆర్ బైలేటరల్లీ సిమెట్రికల్ అండ్ ద అడల్ట్స్ షో pentamerous radial symmetry. Okay, so here the larvae of the echinoderms, if you see in case of echinoderms, they are bilaterally symmetrical. That means the body can be divided into 2 identical halves. Okay, if we pass from the central axis, if the cut is passed from the central axis, it will be divided into only 2 identical halves. ఓకే, లార్వల్ ఫామ్లో ఎకైనోడర్మ్స్లో బైలేటరల్ సిమెట్రీ కనిపిస్తుంది అనమాట, అండ్ అడల్ట్స్లో పెంటామెరస్ రేడియల్ సిమెట్రీ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అ డిఫరెన్స్.
అది లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు బైలేటరల్ సిమెట్రీ చూపిస్తుంది, అండ్ అడల్ట్గా మారిన తర్వాత పెంటామెరస్ రేడియల్ సిమెట్రీని చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ డిఫరెన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ బ్లడ్ గ్లాండ్స్ ఇన్ పెరిటిమా? పెరిటిమా అంటే ఎర్త్వామ్. ఓకే, ఎర్త్వామ్లో బ్లడ్ గ్లాండ్స్ అంటే ఏంటి అని అంటున్నారు. సో బ్లడ్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 4th, 5th and 6th segments of earthworm. They produce blood cells that are phagocytic in nature and hemoglobin which is dissolved in plasma. ఇక్కడ ఏమవుతుంది అంటే 4th, 5th and 6th సెగ్మెంట్స్లో ఎర్త్వామ్లో జనరల్గా బ్లడ్ గ్లాండ్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ బ్లడ్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? హిమోగ్లోబిన్ని ఏర్పరచుకుంటాయి అండ్ ఫాగోసైటిక్ ఇన్ నేచర్, అంటే ఏమైనా ఇన్ఫెక్షియస్ ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినాయి అనుకోండి బాడీలోకి, వాటిని ఇది ఫాగోసైజ్ చేస్తుంది. అంటే ఏంటి అంటే భక్షిస్తుంది అనమాట, భక్షక కణాలుగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దోస్ గ్లాండ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ 4th, 5th, 6th సెగ్మెంట్లో ఉంటాయి. దోస్ బ్లడ్ గ్లాండ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ phagocytosis and hemoglobin is produced and which is dissolved in plasma. Fine. Next, what are spermaticae on the body of peritima? Peritima అంటే మళ్ళీ ఎర్త్వామ్. సో ఎర్త్వామ్లో spermaticae అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో 1 pair of spermaticae are present in the E segment from 6th to 9th in peritima. So they store and receive the spermatozoa during the copulation. So whenever the earthworms they get copulated, సో కప్యులేషన్ టైంలో స్పర్మ్స్ అన్నీ కూడా పెరటిమాలో ఈ స్పర్మాతికాలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో 6th to 9th సెగ్మెంట్స్లో ఈ స్పర్మాతికే అనేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్లో ఒక్కొక్క జతగా ఉంటాయి అన్నమాట. ఇవి జనరల్గా స్పర్మ్స్ని స్టోర్ చేయడానికి, అంటే స్పర్మటోజోవాని స్పర్మ్స్ అని కూడా అనొచ్చు. సో స్పర్మటోజోవాని స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఇవి కప్యులేషన్ టైంలో మేల్ ఆర్గానిజం నుంచి ఫీమేల్ ఆర్గానిజంలోకి రావడం జరుగుతుంది. ఫైన్. సో దీస్ ఆర్ ద వెరీ షార్ట్స్ ఆఫ్ chapter 3, that is animal diversity 1. So we have completed 3 chapters. So please go through all the questions. 2 mark questions చాలా important. Fine. So please go through all the questions. First ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదవండి, తర్వాత అన్నీ చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఫైన్. థ్యాంక్ యూ.